హాయ్ ఫ్రెండ్స్! విన్ మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకు పోకో నుంచి చాలా అద్భుతమైన మొబైల్స్ అయితే 2 లాంచ్ అవుతున్నాయి. ఇవి వచ్చి మనకి జనవరి 9థ్‌కి అయితే లాంచ్ అవుతున్నాయి. వీటి స్పెసిఫికేషన్ అయితే చాలా బెటర్‌గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్స్ ఎలా ఉన్నాయి? దాని డీటెయిల్స్ ఏంది? ఏమేం మొబైల్స్ ఇవన్నీ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టండి. వీడియో నచ్చింది కంటెంట్ బాగుందనుకుంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ చూసుకుంటే మాత్రం ఇందులో 2 మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ఒకటొచ్చి పోకో ఎక్స్7 అలాగే ఎక్స్7 ప్రో. ఈ 2 మొబైల్స్ అయితే చాలా బెస్ట్‌గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ కూడా అనుకోవచ్చు. అయితే మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఎక్స్7 గురించి అయితే తెలుసుకుందాం. ఆ మొబైల్‌లో ఏమేమి స్పెసిఫికేషన్ ఉన్నాయి, దాని డిజైన్ అయితే ఎలా ఉందో ఇవన్నీ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి అయితే కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు దాని డిజైన్ అయితే లుక్ వేద్దాం. డిజైన్ అయితే బ్యాక్ సైడ్ మొత్తం చూసుకుంటే మాత్రం లెదర్ ఫినిష్‌తో అయితే లభిస్తుంది. దాని డిజైన్ అనేది డిస్ప్లే మీద చేస్తాను. ఆ కలర్స్‌గా మనకి చూడనీకైతే బ్లాక్ అండ్ యెల్లో కలర్‌లో అయితే మనకి డిజైన్ అయితే కనిపిస్తుంది. చూడనీకైతే అట్రాక్టివ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కేస్ అయితే మాత్రం డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్‌గా కనిపించే అవకాశం ఉంది. కేస్ ఎయకపోతే మాత్రం చాలా కేస్ ఏసినెయకుండా మనకి డిజైన్ అనేది చాలా అద్భుతంగా ఉంటదని చెప్పుకోవచ్చు. ఆ డిజైన్ పిక్చర్ అనేది ఒకసారి డిస్ప్లే మీద వస్తాను చూడండి. అది మీకు నచ్చితే తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. అలాగే మనం డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ అయితే నాకైతే అనిపించింది. మీ ఒపీనియన్ ఏమనంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్కన పెడితే మనకి ఇందులో వాడిన ప్రాసెసర్ ఏంటంటే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి మనకి 7300 అల్ట్రా ప్రాసెసర్ లభిస్తుంది. అల్ట్రా ప్రాసెసర్ అనేది ఎలా ఉంటదనుకుంటే దీనికి క్లాక్ స్పీడ్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటారు. ఎంత లేకపోతే 3 గిగాట్ మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి ఎవరైతే బెస్ట్ గేమింగ్ కావాలనుకుంటే మాత్రం వాళ్ళకి ప్రాసెసర్ అయితే చాలా గుడ్‌గా వర్క్ అవుతదని చెప్పుకోవచ్చు. ఎవరైతే బీజిఎంఐ గేమ్స్ కొంచెం హెచ్‌డీలో గేమ్ ప్లే చేసుకుందాం అనుకున్న వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ చాలా బెస్ట్‌గా వర్క్ అవుతది. ఎవరైతే హెవీగా గేమ్స్ ఆడతారో వాళ్ళకి కూడా చాలా బెటర్‌గా సూట్ అవుతది. ఇది మల్టీ టాస్కింగ్ ఎన్ని టాస్క్ చేసుకునేవాడు మనకి ప్రాసెసర్ ఎక్కడ లాగ్ ఇష్యూస్ అయితే జరిగే అవకాశాలు అయితే లేవు. బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే లభిస్తాయి. డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే లభిస్తాయి. కాకపోతే ఈ మొబైల్ వచ్చి డీసెంట్ ప్రైస్‌లో లభిస్తది. ఎవరైతే బడ్జెట్‌లో మొబైల్ తీసుకుందాం అనుకున్నారో వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే చాలా ఎక్సలెంట్‌గా సూట్ అవుతది. ఈ ప్రైస్ కూడా లీకేజ్ అయింది కదా! ప్రైస్ కూడా మీకు వీడియో ఎండింగ్‌లో అయితే చెప్పేస్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తది. ఇది కొనుక్కోవచ్చా? కొనుక్కోకూడదని. ప్రాసెసర్ అనేది చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. ఈ ప్రాసెసర్ మీకు నచ్చలేదో కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. అలాగే డిస్ప్లే విషయానికెళ్ళిపోతే మాత్రం డిస్ప్లేలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి డిస్ప్లే అయితే ఉందో 6.7 ఇంచ్ ఆమ్లెడ్ డిస్ప్లే లభిస్తుంది. 120 రిఫ్రెష్ లభిస్తుంది. బ్రైట్‌నెస్ చూసుకుంటే మాత్రం ఇప్పటివరకు అయితే లీకేజ్ అయితే కాలేదు. ఒకటి లీకేజ్ పరంగా చూసుకుంటే మాత్రం బ్రైట్‌నెస్ వచ్చి మనకు 1200 నిట్స్ ఫ్రీ బ్రైట్‌నెస్ అయితే లభిస్తుంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. బ్రైట్‌నెస్‌లో చూసుకుంటే మాత్రం కొంచెం డ్రాప్ అని చెప్పుకోవచ్చు. 1200 నిట్స్ కాబట్టి మనకు బ్రైట్‌నెస్ అయితే అంత హెవీగా అయితే సపోర్ట్ అయితే చేయదు. కొంచెం బ్రైట్‌నెస్ ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్‌గా ఉండు. అలాగే మనకి డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాబట్టి సెన్సార్ అయితే కొంచెం బెటర్‌గానే ఉంటది. ఆండ్రాయిడ్ డిస్‌ప్లే కాబట్టి కలర్ వైస్‌గా చూసుకున్న కూడా మనకు 1 బిలియన్ మనకైతే నేచురల్ కలర్స్ అయితే లభిస్తాయి. ప్రొడక్షన్ విషయానికొస్తే కొన్ని కూడా ప్రొడక్షన్ అని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు అయితే లీకేజ్ అయితే ఏం కాలే. కాకపోతే ఎక్స్7 ప్రోలో మనకు కొరియన్ గ్రాఫిక్స్ ప్రొడక్షన్ అయితే తప్పకుండా లభిస్తుంది. ఇందులో చూసుకుంటే మాత్రం అదే ప్రొడక్షన్ కూడా ఇందులో లభిస్తదని నేను అనుకుంటున్నాను. ఓవరాల్‌గా డిస్‌ప్లే చూసుకుంటే కొంచెం డిఫరెంట్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ డిస్‌ప్లేలో ఏదైతే మైనస్ పాయింట్ ఉందో అది వచ్చి మనకు రెజల్యూషన్ అని చెప్పుకోవచ్చు. రెజల్యూషన్ చూసుకుంటే మాత్రం ఫుల్ హెచ్‌డీ ప్లస్ రెజల్యూషన్ అయితే లభిస్తుంది. 1.5K రెజల్యూషన్ అయితే కాదు. ఏదైనా వీడియో ఎక్స్‌పీరియన్స్ చేసుకుందాం అనుకుంటే మాత్రం రెజల్యూషన్ పరంగా ఎక్కువ మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది 1.5K రెజల్యూషన్ ఇస్తే చాలా బెటర్‌గా ఉండు. చాలా ఎక్సలెంట్‌గా వర్క్ అనిపిస్తే మనకి డిస్‌ప్లే చూసుకుంటే మాత్రం ఈ డిస్‌ప్లే మీద మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. డిస్‌ప్లే వచ్చి మనకి పంచ్ హోల్ డిస్‌ప్లే అయితే లభిస్తుంది కాబట్టి కొంచెం చూడనీకైతే లుక్ వైస్ మనకు ఓల్డ్ మోడల్ అయితే కనిపిస్తుంది. ఈ డిస్‌ప్లే మీద మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. అలాగే రెండిటి మీదికి ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే కెమెరా వైస్ చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చి మనకి ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. సెకండరీ కెమెరా వచ్చి 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. థర్డ్ వన్ కెమెరా వచ్చి 2 మెగా పిక్సెల్ మైక్రో కెమెరా. ఈ 3 కెమెరాలు యూజ్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా లభిస్తుంది. కాకపోతే ఈ 3 కెమెరాలు యూజ్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ వీడియో రికార్డింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే మనకి 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. ఫుల్ హెచ్‌డీ 30 ఎఫ్‌ఎస్ అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఏది కెమెరా చూసుకుంటే. కెమెరాలో చూసుకుంటే ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ కూడా మనకి 20 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా మనకు ఫుల్ హెచ్‌డీ 30 ఎఫ్‌ఎస్ అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే ఇక్కడ ఒక వీడియో రికార్డింగ్ పరంగా చూసుకుంటే మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మేబీ మనకి నాకు లీకేజ్ అయిన పరంగా చూసుకుంటే మాత్రం ఫుల్ హెచ్‌డీ 30 ఎఫ్‌ఎస్ అయితే లీకేజ్ అనుకుంటున్నాను. లేదు 4K రికార్డింగ్ అయితే చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ 4K రికార్డింగ్ ఆప్షన్ ఉంటే మాత్రం ఎవరైతే బెస్ట్ కెమెరా మొబైల్ విత్ ఆల్ రౌండ్ మొబైల్ తీసుకుందాం అనుకుంటారో ఈ మొబైల్‌ని అయితే తప్పకుండా లుక్ అయితే ఇయ్యాలి. చూసుకుంటే మీకు 4K రికార్డింగ్ ఆప్షన్ ఇస్తే మాత్రం కళ్ళు మూసుకొని అయితే దీన్ని తీసుకోండి. ఎందుకంటే కెమెరా ఫీచర్స్ అనేవి ఆ రేంజ్‌లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే రికార్డింగ్ పరంగా మైనస్ పాయింట్ అనుకోవచ్చు కానీ కెమెరా ఫీచర్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన బ్యాక్ సైడ్
బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం ఆప్టికల్ స్టెబిలైజేషన్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకి పోర్ట్రేట్ షాట్స్, డ్యూయల్ వీడియో రికార్డ్స్ ఇవన్నీ లభిస్తాయి. మనకి ఏ ఫీచర్స్ కూడా లభిస్తాయి కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ అయితే మనకి స్టెబిలైజేషన్ వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అయితే నేను అనుకుంటాను. వీడియో రికార్డింగ్ పరంగా చూసుకుంటే కొంచెం ఇంక్లూడ్ చేస్తే చాలా బెటర్‌గా ఉంటుంది. దీని గురించి మీ కామెంట్‌లో మీ ఉద్దేశంగా ఉన్నది మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇవన్నీ స్పెసిఫికేషన్ పక్కన పెడితే ఇప్పుడు మెయిన్ కావాల్సింది ఏంటంటే మనం వీటన్నిటి కెపాసిటీ చేసే బ్యాటరీ కావాలి. బ్యాటరీ చూసుకుంటే మాత్రం ఈసారి ఈ పోకోలో చూసుకున్న బ్యాటరీ వచ్చి మనకి 5110 ఎంఎహెచ్ బ్యాటరీ లభిస్తుంది. 45 వాట్ ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది. 45 వాట్ ఫాస్ట్ చార్జర్ కాబట్టి ఎంత లేదన్నా మనకు ఒక 2 అవర్స్ వరకు అయితే టైం అనేది తీసుకుంటది 100% ఛార్జింగ్ ఎక్కనికి. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మినిమమ్‌గా 1 అవర్ అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తాయి. హెవీగా యూజ్ చేసుకుంటే మాత్రం 8 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి బ్యాటరీ యూసేజ్ అయితే. ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉంది. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చినాయా నచ్చలేదా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టండి. వీడియో నచ్చిన కంటెంట్ బాగుందనుకుంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ చూసుకుంటే బేస్ మోడల్ 8 జీబీ తోటి స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే మాత్రం 128 జీబీతో లభిస్తుంది. మెమరీ కార్డ్ వేసుకొని 1 టీబీ వరకు అయితే ఎక్స్‌టెండ్ చేసుకునే అవకాశం ఉంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం ఎల్‌పిడిఆర్ 4x ర్యామ్ లభిస్తుంది. అలాగే స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం యూఎఫ్ఎస్ నుంచి 2.2 లభిస్తుంది. అలాగే ఇందులో 100 విషయానికి వస్తే 114 లభిస్తుంది. అలాగే మనకు బెస్ట్ ఫీచర్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి. ఆ కొన్ని ఫీచర్స్ ఏందో మీకు తెలిసిందే. అలాగే మనకి ఇందులో 85 ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. విత్ మనకు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఐపీ రేటింగ్ పరంగా IP68 రేటింగ్ ఉంది. విత్ మనకి 3.5 ఎంఎం జాక్ కూడా ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. పోకోలో మనకి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. 3.5 ఎంఎం జాక్ కూడా ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్ లభిస్తున్నాయి. లౌడ్ స్పీకర్ లభిస్తుంది. చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ ఫీచర్స్ మీకు నచ్చినా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఈ ఫీచర్స్ గురించి ఎలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చానో కూడా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టండి. ఫ్రెండ్స్ ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ గురించి వీటి గురించి అయితే చెప్పాను. దీని ప్రైస్ విషయానికొస్తే ప్రైస్ చెప్తలేదన్న మనకు కళ్ళు మూసుకొని చెప్పిన ప్రైస్ వచ్చి వీళ్ళు లీకేజ్ అయిన ప్రారంభంలో చూసుకుంటే మాత్రం 25,000 అయితే మనకు మొబైల్ లాంచ్ చేస్తామని చెప్తున్నారు. అదొచ్చి మనకు బేస్ మోడల్ 8 జీబీ ర్యామ్ 128 వేరియంట్ వచ్చి మనకి 8 జీబీలో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే వర్చువల్ ర్యామ్ కూడా లభిస్తుంది. ఇంకో 8 జీబీ వరకు అయితే మనకి ఎక్స్‌పాండ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి టోటల్‌గా మనకి 16 జీబీ ర్యామ్ అని చెప్పుకోవచ్చు. ఈ 16 జీబీ ర్యామ్‌లో మనకి చాలా బెస్ట్ క్వాలిటీ థింగ్ అనుకుంటాను. ప్రాసెసర్ కొంచెం బెటర్ ప్రాసెసర్ అయితే లభిస్తుంది. డిస్‌ప్లే కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా హైలైట్‌గా ఉంటది. కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం 4K రికార్డింగ్ ఆప్షన్ చాలా బెస్ట్ కెమెరాస్ ఇది అనుకోవచ్చు. బ్యాటరీ అయితే మీకు తెలిసిందే 5110 ఎంహెచ్ బ్యాటరీ కాబట్టి కొంచెం బెటర్ బ్యాటరీ బ్యాకప్ వస్తాయి కాబట్టి ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చినాయా నచ్చలేదా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. వీడియో గురించి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ విన్నారని మీరు చూస్తున్న టెక్నికల్ అరుణ్ తెలుగు మీకు క్లారిటీ వచ్చిందని చెప్పుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. మన కొత్త మొబైల్ కొత్త ఇంట్రెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్.